యాక్షన్ అనగానే ఏమనిపించింది? టైం వేసింది. ఫస్ట్ మూవీ ఎప్పుడు ఎలా అనిపించింది? నర్వస్ గా ఉండే. నీకు లిఖిత ఇది ఫస్ట్ మూవీ లేదంటే దీనికన్నా ముందు ఏమైనా ఇంకా చేశాను సో కాబట్టి భయం. ఇద్దరు ఏ క్లాస్ చదువుతున్నారు? 8th. టిప్స్ ఇచ్చారా ఏమన్నా? ఎలా ఉండేది మీ బాండింగ్? వివేక్ ఆత్రేయ గారితో ఆయన డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇట్ వాస్ రియల్లీ ఫ్రెండ్లీ. ఎవరి కాంబినేషన్ లో నీ సీన్స్ ఉంది? మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? మీతో ఆన్ సెట్స్ కి ఎవరు వచ్చేవారు ఎక్కువ? మమ్మీ, డాడీ. ఏం చెప్పారు నాన్నగారు కలవంగానే? ఓ సేమ్ నాలానే ఉంది. హూ ఆర్ ద బెస్ట్ హీరో హీరోయిన్స్? సమాంత. ఒక 2 డైలాగులు చెప్పొచ్చు కదా. నాకు కోపం వచ్చిందంటే వీడు నావాడు. పోతారు, మొత్తం పోతారు. హాయ్ హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు మీకు అలాంటి గెస్ట్లు కాకుండా ఒక మంచిగా ముద్దుగా మాట్లాడే చిన్న పిల్లల్ని అయితే తీసుకొచ్చా. వీళ్ళు మరీ అంత చిన్న పిల్లలు అయితే కాదు. ఇప్పుడు రీసెంట్ సెన్సేషన్ అయినటువంటి సరిపోదా శనివారం మూవీలో నుంచి వదినా మరదల్ని తీసుకొచ్చా. అరే, ఆ సినిమాలో వదిన మరదలు కూడా ఉన్నారా అని అనుకోవచ్చు. మీరు ఉన్నారు, బట్ మీరు కనిపెట్టడంలో కాస్తంత టైం పడుతుందంటే. సో ఆన్ స్క్రీన్ వదిన మరదల్లా చేసినటువంటి వీళ్ళు ఆఫ్ స్క్రీన్ చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో మనతో మన ఆంధ్రప్రభ స్టూడియోలో అనన్య అండ్ లిఖిత ఉన్నారు. హలో, హాయ్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. సినిమా సక్సెస్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది ఇద్దరికి? చాలా హ్యాపీగా ఉంది. ఎక్సైటెడ్. చాలా ఎక్సైటెడ్. Yeah. సో ఇందులో కళ్ళు క్యారెక్టర్ చేసావు కదా అనన్య, ఇది నీ ఫస్ట్ మూవీయా? అవును. ఎలా అనిపించింది ఫస్ట్ టైం మూవీ ఎక్స్పీరియన్స్? ఆన్ సెట్స్ కి వెళ్ళడము, కెమెరా ముందు లైట్స్, కెమెరా రోలింగ్, యాక్షన్ అనగానే ఏమనిపించింది? భయం వేసిందా ఏంటి? భయం వేసింది. దాని తర్వాత అందరూ మంచి ఫ్రెండ్లీ ఉండేసరికి లైక్ ఐ కెన్ డూ ఇట్. కాన్ఫిడెన్స్. నీకు లిఖిత ఇది ఫస్ట్ మూవీ లేదంటే దీనికన్నా ముందు ఏమైనా ఇంకా చేశాను సో కాబట్టి భయం. భయం ఏమనిపి? ఫస్ట్ మూవీ ఎప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆన్ ఫేస్ కెమెరా పెట్టంగా నర్వస్ గా ఉండే. ఫస్ట్ టైం కాబట్టి సో ఎలా ఉంటుందని. ఇప్పుడైతే ఓకే, ఐఎమ్ గుడ్. సో వీళ్ళిద్దరు ఏ క్లాస్ చదువుతున్నారు? 8th క్లాస్ చదువుతున్నారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ సినిమాలో చూసుకుంటే ఒక 4 to 5 పీపుల్ చైల్డ్ ఆర్టిస్టులు కనబడతారు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కానీ ఇదంతా కానీ. కాకపోతే మీరేంటంటే ఒకటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి బావ మరదళ్ళు, వదిన మరదళ్ళ క్యారెక్టర్ కాబట్టి ఎలా అనిపించేది వీళ్ళందరితోటి కలిసి వర్క్ చేయడం? సీనియర్ యాక్టర్ సాయి కుమార్ గారితో కానీ, అభిరామి గారితో కానీ, సీన్స్ అనిత గారితో కానీ ఎలా ఉండేది మీ బాండింగ్? చాలా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళతోనే చేయాలని సో ఇంట్రెస్ట్ కూడా వచ్చిందా మీకు? నెక్స్ట్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలి, వీళ్ళతోటే కాకుండా అందరితోటి చేయాలి అని ఒక ఫీలింగ్. సో అనిత గారు మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు కదా, ఆమెతో అంటే ఆన్ స్క్రీన్ నీకు పెద్దగా డైలాగ్స్ ఏం లేవు, ఒకే ఒక డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ చెప్పేది? సూర్య. కానీ ఎలా చెప్పుద్దండి ఆన్ స్క్రీన్, చాలా ఎమోషనల్ గా చెప్పుద్ది అనమాట, భయపడుతూ సూర్య అని చెప్పేసి. సో చాలా బాగా యాక్ట్ చేసి చెప్పాలంటే ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా. సో అనిత గారిని చూసినప్పుడు ఏమనిపించింది? అంటే సాయి కుమార్ గారు కానీ, అభిరామి గారిని కానీ, అనిత గారిని కానీ చూసినప్పుడు ఏం క్వాలిటీ బాగా నచ్చింది? ఇద్దరు ఆన్సర్ చేయండి, ఎవరిది వాళ్ళలో ఏ క్వాలిటీ తీసుకోవాలనిపించింది? సో ఫస్ట్ సాయి కుమార్ సార్ తో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితోని. సో టిప్స్ ఇచ్చారా ఏమన్నా? ఇలా చూడాలరా, కెమెరా ఇలా చూడాలరా అని? ఏదైనా మిస్టేక్ ఆర్ సంథింగ్ ఏదైనా హిల్ ట్రై టు ఫైండ్. సో ఇంకా మంచిగా చెప్తుండేవారు. సో అందరు బాగుండేవి. అభిరామి గారు ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీ. సో అభిరామి మ్యామ్ తో చాలా లైక్ ఇంతకు ముందు ప్రాజెక్ట్ మీకు అమ్మగారు కదా మరి. ఇంతకు ముందు ప్రాజెక్ట్ చేశాను. సో కాబట్టి కొంచెం ఫ్రెండ్సే. అనిత గారితో ఏమన్నా మాట్లాడే సిచ్యువేషన్ దొరికిందా? మ్యామ్ కి మాకు సీన్స్ లేదు. ఓకే, బట్ మంచిగా మాట్లాడతారు మ్యామ్. ఓకే. సో మరి మీ పరంగా నాకు సాయి కుమార్ గారిది డెడికేషన్ టు ద మూవీస్ రియల్లీ మంచి అనిపించింది. ఆయన కెమెరా రోల్, యాక్షన్ అనగానే ఆయన అది ఫీల్ అయ్యి లైక్ చేస్తారు కదా, ఇట్ వాజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. అండ్ అభిరామి గారితో అయితే షీఈస్ రియలీ ఫ్రెండ్లీ, లైక్ మంచిగా అనిపించింది ఆమెతోటి మూవీ చేయడం. అండ్ మా మదర్ క్యారెక్టర్ అనిత గారు, షీ వాజ్ రియలీ ఫ్రెండ్లీ. ఆమెతోటి నాకు సీన్స్ ఎక్కువ లేవు కానీ షీ వాజ్ రియలీ నైస్ టు మీ. హెల్ప్ చేసింది, లైక్ ఇప్పుడు ఆ సీన్ అర్థం కాలేదంటే ఇలా చేయాలి అలా చేయాలి. షీ వాజ్ రియలీ ఫ్రెండ్లీ. సో చాలా మంచి టిప్స్ దొరికినాయి అయితే మీకు ఈ మూవీలకే.
సూపర్. అండ్ వివేక్ ఆత్రేయ గారితోటి ఆయన డైరెక్షన్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిచ్చింది? ఎందుకంటే ఆల్‌మోస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా రోజులు అసల కెమెరా ముందుకే రాలేదాయన. ఎందుకంటే ఫుల్ పనులతోటి చాలా బిజీ అయిపోయి సినిమా ఆన్ స్క్రీన్ పడినా కూడా ఆయన పడుకొని రెస్ట్ తీసుకున్నటువంటి ఫోటోస్ ట్విట్టర్‌లో ఆటిల్లో బాగా వైరల్ అయితూ ఉన్నాయి. సో, ఆయన అసలు ఎలా? అంటే మీకు సిట్యుయేషన్ చెప్పినప్పుడు గాని బేసిక్‌గా మనం బయట చూస్తూ ఉంటే కొంతమంది డైరెక్టర్స్ సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా ఉంటారు. మరి ఆత్రేయ గారు ఎలా ఉండేవారు మీతోటి? హి వాస్ రియల్లీ చాలా ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఫ్రెండ్లీ డైరెక్టరా? ఫ్రెండ్లీ పోలీస్ లాగా? ఆ! చాలా. సీన్స్ అర్థం కాకపోయినా ఏదైనా లైక్ రిపీటెడ్‌గా చెప్పమన్నా చెప్తారు. హి వాస్ రియల్లీ ఫ్రెండ్లీ. లైక్ నాకు ఒక ఫ్రెండ్ తోటి యాక్టింగ్ చేస్తున్నట్టే ఉండే. హి వాస్ నాట్ లైక్ స్ట్రిక్ట్ కాదు, అట్లా లైక్ నార్మల్ ఉండే. లైక్ మంచి ఫ్రెండ్లీగా చెప్పాడు అన్ని. అన్ని సీన్స్ లైక్ యాక్ట్ చేసి చూపిస్తారు. అది లైక్ ఐ రియల్లీ లైక్ ఇట్. Yeah. యాక్ట్ చేసి చూపించడం బాగుంటుండే. సీన్స్ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. సో కానీ మీ సీన్స్ యాజ్ టీజ్‌గా షూట్ చేసినయన్ని ఉన్నాయా? లేదంటే ఏమన్నా ట్రిమ్మింగ్ అయిపోయినాయా ఎడిటింగ్‌లో? కొన్ని అయ్యాయి, కొన్ని కానీ అయ్యాయి. లైక్ కొన్ని మూవీ better. కొంచెం ఉండాలి కాబట్టి Okay. కొన్ని కొన్ని సీన్స్ అయితే ట్రిమ్ అయిపోయినాయి. కొన్ని కొన్ని అయ్యాయి. కొన్ని చాలా కాదు కొన్ని. కొన్ని. సో, లిఖిత నువ్వు దీనికన్నా ముందు వేరే ప్రాజెక్ట్స్ కూడా చేశాను. ఎవరెవరితో ఏ సెలబ్రిటీస్‌తో చేసావు? అంటే ఎవరి కాంబినేషన్‌లో నీ సీన్స్ ఉండేవి? రవిబాబు సార్ డైరెక్షన్ లో వాషింగ్ మిషన్ మూవీ చేశాను. ఇంద్రజ మ్యామ్ తో చేశాను. సునీల్ సార్ తో చేశాను. ఓహ్! సంపనేష్ బాబు సార్ తో చేశాను. ఓహ్! సూపర్ అసలు. మంచి ట్రెండింగ్ స్టార్స్ తోటే చేసావు అసలు. సో, అందులో కూడా ఎట్లుంటుంది బేబీ ఐ మీన్ చైల్డ్‌హుడ్ సీన్ క్యారెక్టర్సా? లేదంటే కూతురు కిందనో ఇంకా అలా ఏమన్నా ఉండేనా? వాషింగ్ మిషన్ మూవీలో అయితే మహేష్ బాబు సార్ వాళ్ళ అన్న నరేష్ సార్ ఆహా! సార్ కి డాటర్ క్యారెక్టర్ చేశాను. ఓహ్! సో ఇంకా కొన్ని చైల్డ్ హీరోయిన్ గా మరి ఆయన కూడా ఏమైనా టిప్స్ ఇచ్చేవారా? ఇచ్చేవాను. ఎలా ఉండే ఆయనతోటి వర్కింగ్? చాలా బాగుంది. లైక్ మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంది. సో ఓకే. సూపర్ అసల. నీ సంగతేంటి మరి నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్స్ ఏమన్నా అప్రోచ్ అయినాయా? అయ్యాయి కొన్ని. కొన్ని అయినాయి. ఇంకా స్టోరీ సెలక్షన్, స్క్రిప్ట్ ఇవన్నీ చూస్తున్నారా? సో, మీకు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? హౌ ఇస్ ద సపోర్ట్? మీకు కూడా అంటే షూట్స్‌కెళ్తున్నారంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే అయితే పంపించరు కదా! సో, ఎవరు బాగా సపోర్ట్ చేశారు ఇంట్లో డాడీయా? మమ్మీయా? ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు. ఇద్దరు. యా సో, మీతో ఆన్ సెట్స్‌కి ఎవరొచ్చేవారు ఎక్కువ? మమ్మీ. డాడీ. బ్యాలెన్స్ చేశారబ్బా! మమ్మీ, డాడీ. ఓహ్! సూపర్. అంటే ఇంకొకటేంటంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు 'సరిపోదా శనివారం' ఎస్‌జే సూర్య గారు వెరీ లెజెండరీ యాక్టర్. నాని గారు సూపర్ న్యాచురల్ యాక్టర్. ప్రియాంక మోహన పక్కింటి అమ్మాయిలాగా చాలా అద్భుతంగా చేస్తారు. మురళీ శర్మ గారు ఇలా చాలా పెద్ద మంది ఉన్నారు కదా! వీళ్ళందరిని ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? ఎందుకంటే మీరు కంప్లీట్‌గా బ్యాక్ డ్రాప్‌లో చిన్నప్పుడు క్యారెక్టర్స్ కాబట్టి మీకేం సీన్స్ లేవు. ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? కలిసారా? ఈవెంట్ లో కలిసాము. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను కలిసాము. షూట్ షూట్ లో లో ఒకసారి అయితే లేదు. కలిసాను. షూట్‌లో ఎవరిని కలిసావు? నేను నాని గారిని ఇంకా ప్రియాంక మోహన్ గారిని కలిసాను. అనిత మ్యామ్ కలిసి ఆ! వీళ్ళు ముగ్గురిని ఏం చెప్పారు నాని గారు కలవంగానే? లైక్ ఫస్ట్ అనిరుద్ అన్న తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు ప్రియాంక మోహన్ గారికి ఇంకా నాని గారికి. లైక్ మీ చైల్డ్ క్యారెక్టర్ చేసిందని ప్రియాంక మోహన్. షీ వాజ్ లైక్ ఓ సేమ్ నాలానే ఉంది అని అన్నది. అంటే దాని తర్వాత వి టుక్ ఫొటోస్. లైక్ నువ్వు ఏ క్లాస్, ఏం చదువుతున్నావు, అది ఇది. అంతే. నాని గారు? నాని గారు కూడా సేమ్ అదే అడిగారు. దాని తర్వాత నీకు ఎలా అనిపించింది అని అడిగారు. హ్మ్. దాని తర్వాత ఐ వాజ్ లైక్ రియల్లీ నైస్. చెప్పాను నాకు ఫేవరెట్ హీరో అని. నాని గారంటేనా? ఇష్టం. ఫస్ట్ సినిమాయే ఫేవరెట్ హీరోతో చేసేస్తున్నావు. అది కూడా ఫేవరెట్ హీరోకి చిన్నప్పుడు హీరోయిన్ రోల్. బాబా ఫ్యూచర్ లో మళ్ళా మంచి మంచి రోల్స్ కూడా రావాలని కోరుకుంటున్నా. అండ్ నువ్వు లిఖిత? సో మాకు అప్పుడు షెడ్యూల్ లేదు కాబట్టి సో మ్మ్. మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సో ఈవెంట్ లో కలిసాను. ఎవరిని కలిసా ఈవెంట్ లో? అందరిని. నాని సార్ ని కలిసాను. ఏమన్నారు నాని సార్? మా అక్క క్యారెక్టర్ చేస్తుంది నువ్వేనా అని అన్నారా? అంటే చాలా మెంబర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉండే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తే సరే, ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా ఇద్దరు, ఒక్కొక్క డైలాగ్ చెప్పొచ్చు కదా? దేవుడా ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రాన్ని చూపించవయ్యా, నీకు అర్థమవుతుందా? అర్థమైంది, చూపించండి కొంచెం. నువ్వు అనన్య? భానుమతి ఒకటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. బాబా హీరోయిన్లు అనిపించుకుంటున్నారుగా ఇద్దరికిద్దరు. కానీ లైక్ అప్కమింగ్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వచ్చే చైల్డ్ ఆర్టిస్టులకు కూడా చాలా వీళ్ళు నాకు చాలా ఇష్టం, వీళ్ళని చూసి నేను ఇలా నేర్చుకుంటాను, వీళ్ళు నా ఇన్స్పిరేషన్, అలా ఎవరున్నారు మీకు హీరో హీరోయిన్స్ లో? హూ ఆర్ ద బెస్ట్ హీరో హీరోయిన్స్? సమంత మ్యామ్. సమంత మ్యామ్. నీకు? సమాంత గారు. సేమ్. ఎందుకు నువ్వు ఏమంటారు చదువుతున్నప్పుడు ఏమైనా కాపీలు కొట్టావా? No, నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను.
నాకు ఫస్ట్ మూవీస్ ఏ బాగా ఇష్టం సమంత గారి దాంట్లో? సమంత గారి దాంట్లో నాకు అది సెంటిమెంట్ సీన్స్ ఇష్టమా? సెంటిమెంట్ సీన్స్ అండ్ లైక్ ఎమోషనల్. లైక్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదా, అది సెంటిమెంట్, ఇవి రెండు చాలా ఇష్టం. ఐఎమ్ యాక్టింగ్ పిక్చర్ ఫ్యాన్. సూపర్ సూపర్. నీకు వికి? లైక్ డాన్స్ కూడా బాగా చేస్తారు, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, సో చాలా ఇష్టం. సో కొన్ని కొన్ని హీరోస్ లో ఎవరంటే ఇష్టం? ప్రభాస్ అండ్ నాని సార్. నాని సార్ అండ్ తేజ గారు. ఆహా, హనుమాన్ మరి సినిమా చూసావు? హనుమాన్ సినిమా ఏం బాగా నచ్చింది హనుమాన్ సినిమాలో నీకు? నాకు ఆయన యాక్టింగ్ లైక్ మొత్తం పాట నచ్చిందా? నాకు నచ్చింది, చాలా నాకు నచ్చింది. చాలా యా యా. సో ఇంకా ఫర్దర్ గా లైక్ పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇదే యాక్టింగ్ ఫీల్డ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది చదివినాక అది చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు బ్యాలెన్స్ చేసినట్టుగానే పార్లల్ గా రెండు బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నా. యా, నేను బ్యాలెన్స్. కూడా బ్యాలెన్స్ లైక్ అండ్ ఫర్దర్ గా బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు కూడా ఎడ్యుకేషన్ పరంగా లేదా ఒక డిగ్రీ చదివి సరిపోతుందిలే మనకు అనుకుంటున్నారా, లేదంటే ఇలా చేయాలి ఇంజనీరింగ్ చేసో ఇంకేదో చేసి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు అయితే ఏం లేదు, బట్ చదువుకోవాలని ఉంది. అండ్ లైక్ నేను చదువుకొని ఫ్యాషన్ డిజైనర్ లైక్ ఇష్టం. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్ ఆల్సో, లైక్ ఈ ఫీల్డ్ లో కంటిన్యూ అవ్వడం ఇష్టం. సూపర్. మీరు అంతేనా? ఎడ్యుకేషనల్ పరంగా ఎక్కడి వరకు వెళ్దాం అనుకుంటున్నారు? అంటే లైక్ కొంచెం డిగ్రీ అంతా కంప్లీట్ చేయాలి లాస్ట్. యా, ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఒక డిగ్రీ అయితే ముఖ్యం, అంతేనా? అండ్ యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, ఇంకేదైనా ఒక రెండు డైలాగులు చెప్పొచ్చు కదా గుర్తుంటే? నాకు కోపం వచ్చిందంటే వీడు నావాడు. సూపర్. నానిగారి డైలాగ్ ఇది, చాలా ఫాస్ట్ గా చెప్పిస్తుంది పాప. పోతారు, మొత్తం పోతారు. మొత్తం పోతారు నిజంగానే. సినిమాకి వెళ్ళిపోయి ఆడియన్స్ తో చూసారా సినిమా? ఎలా అనిపించింది? మీరు సినిమా థియేటర్స్ కి వెళ్ళి చూసినప్పుడు రెస్పాన్స్ ఎలా అనిపించింది? లైక్ చాలా లైక్ వెనకాల నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి సార్, నాని సార్. టైమ్ ఆన్ స్క్రీన్ 70mm స్క్రీన్ మీద థియేటర్ లో చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? నేను ఫస్ట్ షాక్ అయిపోయాను. లైక్ ఐ డింట్ రియలైజ్ దట్ ఐ వాజ్ దేర్. లైక్ నేను చేస్తున్న మూవీ నేనే అది అని, చాలా మూవీ షూటింగ్ అయ్యి మూవీ రిలీజ్ అయ్యి చూసుకునేదాకా ఐ డిడ్ దట్ మూవీ అని రిలీజ్ కాలేదు. నీ సంగతులకి చాలా హ్యాపీగా ఉంది. సో చాలా చాలా బాగుంది. మీ ఇద్దరికి కూడా మంచి రోల్స్ రావాలని, ఇంకా రికగ్నైజేషన్ ఎక్కువ పెరగాలని చెప్పి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మీ మంచి మంచి విషయాలను అయితే షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఎడ్యుకేషన్ మాత్రం పక్కన పెట్టకండి, రెండు బ్యాలెన్స్ చేసుకోండి, మంచిగా పర్ఫామ్ చేయండి, మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తుండండి. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. This is your Hema Malini signing off. Bye.